మెగానైన్ టీవీ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అక్కడ నిరసనలు, కాల్పులతో తీవ్ర అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. పీఓకే నిరసనకారులను భారత్ లాంటి శత్రువులుగా చూస్తున్నామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం దుమారం రేపుతుంది. ఈ కాంట్రవర్సీ కామెంట్స్తో ఇప్పటికే అట్టడుగుతున్న పీఓకేలో రాజకీయ, సామాజిక వాతావరణం మరింత వేడెక్కింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా రగులుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చాల్సింది పోయి పాకిస్తాన్ మంత్రులు ఆ మంటలో మరింత ఆజ్యం పోస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలను అణిచివేసేందుకు పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండడాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పబ్లిక్గా సమర్థించుకున్నారు. నిరసనకారుల ముసుగులో ఉన్న వారిని ఆయన నేరుగా భారతదేశం లాంటి శత్రువులతో పోల్చాడు. వాళ్ళు మన ప్రజలు కాదు, వాళ్ళు మన శత్రువులు. భారతదేశం లాంటి శత్రువులతో మేము ఎలాంటి చర్చలు జరపం, వారిని కేవలం బలం ఉపయోగించి మాత్రమే అణిచివేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక ప్రజాస్వామ్య దేశపు మంత్రి కనీస వసతుల కోసం పోరాడుతున్న పౌరులను శత్రువులతో పోల్చడం, అందులోనూ భారత్పై విషం కక్కడం పాకిస్తాన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీఓకే వనరులను ఇష్టం వచ్చినట్లు దోచుకుంటుంది. అక్కడి విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పాక్ పంజాబ్ ప్రావిన్స్కు కరెంటును తరలించుకుపోతూ స్థానిక పీఓకే ప్రజలపై మాత్రం విపరీతమైన కరెంటు ఛార్జీలు, పన్నుల భారం మోపుతుంది. దీనికి తోడు గోధుమ పిండి లాంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు శాంతియుత నిరసనలకు దిగారు. కానీ పాక్ ప్రభుత్వం వారి ఆవేదనను వినకుండా పీఓకేలోకి ఆర్మీని, పంజాబ్ పోలీసులను దించి దారుణమైన అణచివేతకు తెరతీసింది. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై పీఓకే అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాము కడుపు మండి శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే మమ్మల్ని భారతదేశంతో పోలుస్తూ శత్రువులు అంటారా అంటూ స్థానిక నేతలు మండిపడుతున్నారు. పీఓకే ప్రధాని ఫైసల్ ముంతాజ్ రాథోర్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కశ్మీరులకు దేశభక్తి నేర్పించాల్సిన అవసరం ఇస్లామాబాద్కు లేదు. మా హక్కుల కోసం పోరాడితే మమ్మల్ని శత్రువులు అంటారా? రక్షణ మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు కూడా ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పాక్ ఆర్మీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ గురించి, కశ్మీరుల హక్కుల గురించి గొంతు చించుకునే పాకిస్తాన్ ఇప్పుడు తన ఆధీనంలో ఉన్న పీఓకే ప్రజల పట్ల ప్రదర్శిస్తున్న ఈ క్రూరత్వం దాని ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. తమ సొంత లోపాలను, అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అకారణంగా భారతదేశం పేరును లాగడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ నిశితంగా గమనిస్తుంది. పీఓకే ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడి ప్రజలపై దౌర్జన్యాలు చేసే హక్కు పాకిస్తాన్కు లేదని భారత్ ఎప్పుడు స్పష్టంగా చెబుతూనే వస్తుంది. పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలతో పీఓకేలో అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రపంచానికి అర్థమైంది. హక్కుల కోసం పోరాడుతున్న సొంత ప్రజలనే దేశద్రోహులుగా ముద్రవేసి తుపాకులతో అణిచివేయాలని చూస్తున్న పాకిస్తాన్ పాలకులకు త్వరలోనే తగిన గుణపాఠం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అక్రమ ఆక్రమణకు ఖాళీ చేసి తీరాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పీఓకేలో మాత్రం అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు, అక్కడి ప్రభుత్వ చర్యలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పీఓకేలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది, అంతర్జాతీయంగా ఎలాంటి ఒత్తిడి పెరుగుతుంది అన్నది వేచి చూడాలి.